మావి గన్నట, అమరావతి బదులు మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు గొడ్డలు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందులకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి గన్ను, అవినాష్ లో నాశనం. ఇక వేరే ఏం చెప్పాలి మీకు? మావి గన్ ఇంత అద్భుతమైన ఐడియా అయితే మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, గాడిదలు కాసారా? ఎందుకు అమలు పరచలేదండి మావి గన్ను? మావి గన్ను నిజంగానే అంత అద్భుతమైన ఐడియా అయితే 3 రాజధానులు అని ఎందుకు అన్నారు? మావి గన్ను ఎందుకు అమలు పరచలేదు? ఆ 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు తోమారా లేక నిద్రపోయారా? పైగా మావి గన్ను మీద మా వైఖరి ఏంటో చెప్పాలట. ఎవరైనా ఒక జోకు వింటే నవ్వుతారు, అదే దాని మీద వారి ఉన్న వైఖరి అని అర్థం. ఆ నవ్వే మళ్ళీ దాని మీద ఇంకొక వైఖరి అనవసరం. అమరావతి మీద కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా స్పష్టం చేశాం ఇదివరకే. పార్లమెంట్ లో కూడా మా మణికం ఠాగూర్ గారు కాంగ్రెస్ పార్టీ వైఖరి మళ్ళీ స్పష్టం చేశారు. మేము అమరావతికి మద్దతు ఇస్తూనే అమరావతికి అప్పులు ఇవ్వకండి, అమరావతి కట్టడము కేంద్రం బాధ్యత, అమరావతి కట్టడానికి ఎన్ని అయితే డబ్బులు అవుతాయో పూర్తిగా నిధులు ఇవ్వండి తప్పితే మాకు అప్పులు ఇవ్వద్దండి అని చెప్తూ స్టేట్ రీఆర్గనైజేషన్ లో పెట్టిన అన్ని వాగ్దానాలను హామీలను కూడా గుర్తు చేస్తూ అవన్నీ కూడా నెరవేర్చాలి అని పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. అది మా వైఖరి. ఇంకా మీకు స్పష్టంగా అర్థం కాకపోతే ఇప్పటికైనా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతికి మద్దతు ఇవ్వడమే కాదు, అమరావతికి కావాల్సిన ఏ సహకారమైనా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.